మన కెరియర్లో సక్సెస్ అవ్వాలంటే మంచి స్కిల్స్, మంచి ప్లానింగ్ ఉండాలని మనందరికీ తెలుసు. కానీ వీటితో పాటు విజయాన్ని శాసించే మరో పవర్ఫుల్ ఫ్యాక్టర్ ఒకటుంది. అదే కన్విక్షన్, అంటే దృఢ విశ్వాసం. ఇది కేవలం ఏదో ఒక స్ట్రాంగ్ ఒపీనియన్ కాదు, అంతకంటే చాలా ఎక్కువ. సో ఈరోజు బిజినెస్ వరల్డ్లో ఈ కన్విక్షన్ అసలు అర్థమేంటి, దాని పవర్ ఏంటో చూద్దాం. మనం ఎప్పుడైనా ఆలోచించామా, ఇతరులను ఒప్పించగలగడం, వాళ్ళని ఇన్ఫ్లుయెన్స్ చేయగలగడం వెనుకున్న అసలైన సీక్రెటేంటి? అది కేవలం మాటల గారడీనా, లేక దాని వెనుక ఇంకా ఏదైనా లోతైన విషయముందా? రండి, ఈ ప్రశ్నకు సమాధానం వెతుకుదాం. సరే, ఇక విషయంలోకి వెళ్ళిపోదాం. ముందుగా మనం మాట్లాడుకున్న మీ కన్విక్షన్ అంటే ఏంటో క్లియర్గా అర్థం చేసుకుందాం. ఎందుకంటే ఇది జస్ట్ నాకు గట్టిగా అనిపిస్తోంది అని చెప్పడం కాదు. చూశారు కదా, డెఫినిషన్ చాలా క్లియర్గా ఉంది. కన్విక్షన్ అంటే ఎన్ని కష్టాలొచ్చినా, ఎన్ని అడ్డంకులు ఎదురైనా సరే, మనం తీసుకున్న నిర్ణయం మీద, మన ప్రాడక్ట్ మీద చెక్కు చెదరని నమ్మకంతో నిలబడటం. ఇది పైకి కనిపించే ధైర్యం కాదు, లోపల నుంచి వచ్చే ఒక అంతర్గత శక్తి. మార్కెట్ తలకిందులైనా ఒక లీడర్కు దారి చూపేది ఇదే. క్లయింట్ వద్దు అన్నప్పుడు కూడా సేల్స్ పర్సన్కు ధైర్యాన్నిచ్చేది కూడా ఇదే. ఈ ఒక్క కొటేషన్ మొత్తం విషయాన్ని చెప్పేస్తుంది. మీకే నమ్మకం లేనప్పుడు మిమ్మల్ని ఇతరులు ఎలా నమ్ముతారు? ఎంత నిజం కదా! మన ఐడియా మీద, మన ప్రాడక్ట్ మీద ముందు మనకు పూర్తి నమ్మకముండాలి. ఆ నమ్మకం మనలో లేనప్పుడు దాన్ని మనం ఎదుటివాళ్లకెలా ఇవ్వగలం? సో నమ్మకమనేది మన దగ్గరి నుంచే మొదలవ్వాలి. ఇక్కడే చాలామంది కన్ఫ్యూజ్ అవుతారు. దృఢ విశ్వాసానికి, మొండితనానికి మధ్య చాలా చిన్న తేడా ఉంది. కానీ ఆ తేడాను అర్థం చేసుకోవడం మన సక్సెస్కు చాలా చాలా ముఖ్యం. ఈ టేబుల్ చూస్తే మనకు ఆ తేడా క్లియర్గా అర్థమవుతుంది. చూడండి, లెఫ్ట్ సైడ్ ఉన్న కన్విక్షన్ డేటా, ఫ్యాక్ట్స్, ప్రిన్సిపల్స్ మీద ఆధారపడి ఉంటుంది. వినయంగా ఉంటుంది, కొత్త విషయాలు తెలుసుకోవడానికి ఎప్పుడూ ఓపెన్గా ఉంటుంది. అదే రైట్ సైడ్ ఉన్న మొండితనం చూడండి, అది కేవలం అహంకారం నుంచి పుడుతుంది. నేను పట్టిన కుందేలుకు మూడే కాళ్ళు అన్నట్టుగా ఉంటుంది. కొత్త సమాచారాన్ని అస్సలు యాక్సెప్ట్ చేయదు. ఒకటి మనల్ని ముందుకు తీసుకెళ్తే, రెండోది మనల్ని అక్కడే ఆపేస్తుంది. సరే, ఇప్పుడు ఈ కన్విక్షన్ ప్రాక్టికల్గా ఎలా పనిచేస్తుందో చూద్దాం. ముఖ్యంగా లీడర్షిప్ రోల్స్లో ఉన్నవాళ్లకి ఇది ఎలా ఉపయోగపడుతుంది? కన్విక్షన్తో ఉండే లీడర్లు తమ టీంకి ఒక పెద్ద ఇన్స్పిరేషన్. ఏది కరెక్టో, ఏది తప్పో తెలియని కన్ఫ్యూజింగ్ పరిస్థితుల్లో కూడా వాళ్లు ధైర్యంగా నిర్ణయాలు తీసుకుంటారు. దీనివల్ల టీంలో వాళ్లపై నమ్మకం, గౌరవం పెరుగుతాయి. మన లీడర్కు ఒక క్లియర్ విజన్ ఉందని తెలిసినప్పుడు టీం మెంబర్స్ కూడా ఎంతో ఉత్సాహంగా ఒకే లక్ష్యం కోసం పనిచేస్తారు. నిజానికి ఇది ఒక దిక్సూచిలా పనిచేస్తుంది. దారి తెలియని సమయంలో కూడా లీడర్కి సరైన దిశను చూపిస్తూ వాళ్లని వాళ్ల లక్ష్యం వైపు స్థిరంగా నడిపిస్తుంది. లీడర్షిప్ తర్వాత ఇప్పుడు మరో చాలా ఇంపార్టెంట్ ఏరియాకి వెళ్దాం, సేల్స్. ఈ ఫీల్డ్లో కన్విక్షన్ అనేది మాటల నుంచి రిజల్ట్స్గా ఎలా మారుతుందో ఇప్పుడు చూద్దాం. కన్విక్షన్ ఉన్న సేల్స్ పర్సన్ తమ ప్రాడక్ట్ని బలంగా నమ్ముతారు. అందుకే కస్టమర్ ఏదైనా ఆబ్జెక్షన్ చెప్తే దాన్ని వాళ్లు చాలా కాన్ఫిడెంట్గా హ్యాండిల్ చేస్తారు. వాళ్లు ఎక్కడా తడబడకుండా ప్రాడక్ట్ వాల్యూని వివరిస్తారు. ఎందుకంటే వాళ్లు దాన్ని పైపైన కాకుండా లోతుగా అర్థం చేసుకున్నారు. ఇది కస్టమర్కి నిజంగా ఎలా హెల్ప్ అవుతుందో వాళ్లు మనస్ఫూర్తిగా నమ్ముతారు. ఇక్కడే అసలైన మ్యాజిక్ జరుగుతుంది. కన్విక్షన్ ఏం చేస్తుందంటే, కస్టమర్ చెప్పే అబ్జెక్షన్ని, ఒక నెగటివ్ టాపిక్ని ఆ ప్రొడక్ట్ వాల్యూ గురించి డిస్కస్ చేసే ఒక పాజిటివ్ సంభాషణగా మార్చేస్తుంది. సరే, కన్విక్షన్ అంటే ఏంటో, దాని ప్రాముఖ్యత ఏంటో మనకు అర్థమైంది. కానీ అసలు దాన్ని ఎలా పెంచుకోవాలి, ఎలా నిర్మించుకోవాలి? ఇప్పుడు దానికి సంబంధించిన కొన్ని ప్రాక్టికల్ స్టెప్స్ చూద్దాం. గుర్తుంచుకోండి, కన్విక్షన్ అనేది రాత్రికి రాత్రే వచ్చేది కాదు. దాన్ని మనం కష్టపడి నిర్మించుకోవాలి. ఫస్ట్ స్టెప్, రీసెర్చ్. మీ ఫీల్డ్లో ఏం జరుగుతోంది, మీ కాంపిటీటర్స్ ఏం చేస్తున్నారు అనేది లోతుగా స్టడీ చేయండి. సెకండ్, డేటాను అర్థం చేసుకోండి. ఫ్యాక్ట్స్తో మాట్లాడినప్పుడు మన మాటకు బలం పెరుగుతుంది. ఇక మూడో చాలా ఇంపార్టెంట్ స్టెప్, మీ ప్రాడక్ట్ లేదా సర్వీస్ గురించి A to Z తెలుసుకోండి. దాని బలాలేంటి, బలహీనతలేంటి అన్నీ తెలియాలి. మనం దేని గురించి మాట్లాడుతున్నామో మనకు పూర్తిగా తెలిసినప్పుడు కాన్ఫిడెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. కాబట్టి ఫైనల్గా మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఇదే: దృఢ విశ్వాసమనేది పుట్టుకతో వచ్చేది కాదు, అది మనం నిర్మించుకునే ఒక పవర్ఫుల్ వెపన్. ఇది 3 పిల్లర్స్ మీద నిలబడి ఉంది: నాలెడ్జ్, ప్రిపరేషన్, ఇంకా జెన్యూన్ బిలీఫ్.
ఈ మూడు కలిసినప్పుడే అసలైన చెక్కుచెదరని కన్విక్షన్ పుడుతుంది. ఈ విశ్లేషణను ముగించే ముందు ఒక్క ప్రశ్న. మన ప్రొఫెషనల్ లైఫ్లో, మన బిజినెస్లో మనం ఏ నమ్మకాన్ని నిర్మించుకోవాలనుకుంటున్నాం? మనం దేనికోసం అంత దృఢంగా నిలబడగలం? ఒక్కసారి ఆలోచించండి.